అమ్మగారు దిగండి. శివ, ఇప్పుడు నాకు ఈ క్లబ్లు గిబ్లు అవసరం అంటావా? అమ్మగారు ముందు మీరు దిగండి, చెప్తాను. ఇదిగో ఆ వచ్చే ఆవిడ కోటేశ్వరరావు గారి భార్య రాదు కదూ? ఆవిడే ఒట్టి పల్లెటూరు బైతు. ఎప్పుడు చూసినా పూజలు వ్రతాలు అంటుంది. అమ్మగారు ఇప్పుడు అయ్యగారి లెవెల్ ఏంటి? అమెరికా. మరి అయ్యగారిది అమెరికా లెవెల్ అయితే మీరు ఇంకా ఆమదాల వలసలోనే ఆగిపోతే ఎలా? అది కాదు శివ. ఊరుకోండి, తను ఎలాంటిదైతే ఏ కోటేశ్వరరావు గారిప్పుడు కోట్లకు అధిపతి, హై సొసైటీ ఫిగర్. అమ్మగారు మీరు ఇంకేం చెప్పినా లాభం లేదు. అమెరికా నుంచి అయ్యగారు ఫోన్ చేసి, ఒరే శివ, ఈ రోజు నుంచి అమ్మగారిని రోజు క్లబ్కు తీసుకెళ్ళమని ఆర్డర్ వేశాక కాదంటే ఎలా? మీరు ముందు పదండి చెప్తాను. అందుకే గొప్ప కోసం ఈ పల్లెటూరు గబ్బిలాన్ని మన క్లబ్బులో చేర్పించాడు. ఎందుకోసం చేర్పిస్తేనే? ఆ రాధిప్పుడు మన క్లబ్ మెంబర్. అలాంటి దాన్ని బాగా దువ్వి లైన్లో పెడితే ముందు ముందు మనకి చాలా లాభాలుంటాయి. నిజమే. డబ్బుంటే కోటిగాడే కోటేశ్వరరావు, సుబ్బమ్మే సుబ్బలక్ష్మి. శివ, నేను చెప్పేది విను. ఈ మనుషులు, ఈ వాతావరణం ఇవేమీ నాకు నచ్చవు. నచ్చకపోయినా తప్పదు అమ్మగారు. అయ్యగారు ఇప్పుడు పీజీ లెవెల్లో ఉంటే మీరేమో ఇంకా ఎల్కేజీ లెవెల్లోనే ఉంటానంటే ఎలా? రండి అమ్మగారు. తప్పదా? తప్పదు. భర్త హై లెవెల్కి ఎదిగితే భార్య కూడా ఆ లెవెల్లోనే ఉండాలమ్మగారు. లేకపోతే అయ్యగారికి నామోషి కదూ. అబ్బా ఊరుకోండి. ఎండిపోయిన గొడ్డు లాంటి ఆ సంగీత రాకముందే ఈవిడ్ని మాటలతో పడగొట్టి మన పార్టీలో చేర్చేసుకుందాం. కరెక్ట్. ఆరిపోయిన ఆ హర్ష పెళ్ళాం కంటే ఈ కోటేశ్వరరావు పెళ్ళాం కోటి రెట్లు నయం. సరే పద. పదండి అమ్మగారు. రండి రండి రాధాదేవి గారు, మీలాంటి గొప్పవాళ్ల రాకతో మా క్లబ్బు పావనమైపోయింది. అరేరేరేరే, మీ ముఖంలో ఏం కళ, ఏం కాంతి, అచ్చమైన తెలుగుతనం ఉట్టిపడుతుందంటే నమ్మండి. మరి రాధాదేవి గారంటే ఏమనుకున్నావు? కోట్లకు పడగెత్తినా అదిగో ఆ సింప్లిసిటీ చూడు. ప్లీజ్ నన్ను అలా పొగడొద్దు. పొగడ్డమా? భలేవారే, ఉన్నమాటే అంటున్నా. నిజం చెప్పాలంటే మీలాంటి వాళ్ళు మన క్లబ్లో మామూలు మెంబర్గా కాదు, సెక్రటరీ పోస్ట్లో ఉండాలి. కరెక్ట్. త్వరలో రాబోయే మన క్లబ్ ఎన్నికల్లో రాధాదేవి గారు సెక్రటరీగా నిలబడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ప్రపోజ్ చేస్తున్నాను. మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. రాధాదేవి గారు విన్నారుగా, మా అందరి మద్దతు మీకే. మీరు ఏం చెప్తే అలా చేస్తాం. గొప్ప మెజార్టీతో మిమ్మల్ని గెలిపించుకుంటాం. ప్లీజ్ అలాంటివన్నీ నాకొద్దండి. ఏదో మా వారి మాట కాదనలేక వచ్చాను. ఎందుకోసం వస్తేనేంటండి, మీలాంటి వారు వచ్చారు, మాకదే గొప్ప. కాదు మరి, ఇన్నేళ్లు ఆ సంగీతుంది ఏం ఊడబొడిచింది? చెప్పక చెప్పక దాని సంగతే చెప్పాలా? ఆరిపోయిన దాని మొగుడు ఓ వేస్ట్ ఫెలో, పారిపోయిన దాని అల్లుడు ఇంకో వేస్ట్ ఫెలో. సర్లే, ఆ తల్లి కూతుళ్ళ భాగవతం ఎవరికి తెలియందని ఆ సంగీత మొగుణ్ణి నోరెత్తనివని టెంకైతే, దాని కూతురు సౌందర్య మొగుణ్ణి పక్కలోకే రానివ్వని కంచు మరి. కరెక్టుగా చెప్పావు. అందుకే ఆ సౌందర్య మొగుడు దేశాలు పట్టుకుపోయాడంట. కంచు దెబ్బ మరి, తట్టుకోవద్దు. ఆపండి. సాటి ఆడవాళ్ళని ఆడిపోసుకోవడానికైనా ఈ క్లబ్బులు? ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి. ఎవరింట్లో ఏం సమస్యలున్నాయో మీకేం తెలుసు? ఒక వేలు చూపి ఎదుటి వాళ్ళని నిందిస్తే ఇలా వెక్కిరించు నిన్ను 3 వేళ్ళు అన్నారు వేమన్న. మర్చిపోయారా? మీ చదువుని తెలివిని ఇలాంటి చుప్పనాతి కబుర్లతో వృధా చేయడానికి బదులు ఏదైనా సమాజ సేవ చేయడానికి ఉపయోగించండి. ఈ దేశానికి లాభం, మీ జన్మకి సార్థకం. అబ్బా అదర్ కొట్టేశారు అమ్మగారు. హలో మేడం, అర్థమైందా? శివ పద. ఓ అబ్బో, పల్లెటూరి బైతు లెక్చర్ చెబుతోంది. లెక్చరు సమాజ సేవ చేయాలట.
ఈవిడ గారు చెప్తే గాని మనకు తెలియదు మరి. పొగరమ్మా పొగరు, నడమంత్రపు సిరి వచ్చి పడింది కదా. దీన్నేదో కాకా పడదాం అనుకుంటే మనకే క్లాస్ పీక్తోంది. లేకి బుద్ధులు ఎక్కడికి పోతాయి? వీధి కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకోవటం మనది బుద్ధి తక్కువ. అమ్మగారండి, గుక్క తిప్పుకోనికుండా మీరు అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మొహాలు చూడాలండి, మాడిపోయిన మినపట్టాననుకోండి. అందుకే నేను రాను మొర్రో అన్నాను. కానీ నువ్వే అయ్యగారు చెప్పారు అని ఛ! అమ్మో, వాళ్ళ మీద కోపం నా మీద చూపిస్తారా ఏంటి? హాట్గా ఉన్నారు. నేను వెళ్ళి కూల్గా కూల్ డ్రింక్ తీసుకొస్తాను, మీరు కూర్చోండి. శివ, పేరుకేమో లేడీస్ క్లబ్బు, ప్రతి ఒక్కళ్ళ కడుపు నిండా గబ్బు. చిచ్చి. అమ్మగారండి, ఇదిగోండి కూల్ డ్రింక్, కూల్గా తాగండి. ఏం శివ, నేనంటే నీకు కూడా తమాషాగా ఉందా? కోప్పడకండి అమ్మగారు, ఇలాంటి చోట్ల అలాంటి వాళ్లే ఉంటారు అమ్మగారు. అని తెలిసి కూడా నన్ను లాక్కరావడం దేనికి? అమ్మగారండి, గుళ్ళో చక్కెర పొంగలి ప్రసాదంగా పెడితే భక్తిగా కళ్ళకద్దుకొని తింటాం. హోటల్లో బిర్యానీ హాట్గా వడ్డిస్తే లొట్టలేసుకుంటూ భోంచేస్తాం. దేని రుచి దాందే అన్నట్టు మనుషులు కూడా అంతే, ఎవరి పద్ధతులు వాళ్ళవి. మనం ఇవన్నీ చూసి చూడనట్టు పోవాలి. అయినా ఈ రోజుల్లో లేడీసు జెంట్స్ అన్న తేడా లేవు, ఆల్ ఆర్ ఈక్వల్. నా బొంద ఈక్వల్లు చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. చిచ్చి, ఇలాంటి చోట నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. పోదాం పద. ఆగండి అమ్మగారు, కూర్చోండి, ముందు ఈ కూల్ డ్రింక్ తాగండి, ఆ తర్వాత వెళ్దాం. కూర్చోండి అమ్మగారు. ఏ సంగీత వస్తుంది, ఒక తమాషా చేద్దాం. ఏంటా తమాషా? రండి. హాయ్ సంగీత, ఎలా ఉన్నావు? నాకేంటి బిందాస్. నీ బొందాస్ పోజ్కేం తక్కువ లేదు. ఏంటి? సారీ, నిన్ను కాదు, అదిగో అక్కడ కూర్చుందే దాన్ని. రాధ ఇక్కడికొచ్చిందేంటి? ఎందుకు అడుగుతావులే, ఆవిడ గారిప్పుడు మన క్లబ్ మెంబర్ అట. వాట్? ఆ పల్లెటూరు మొద్దు మన క్లబ్లో చేరిందా? చేరడమే కాదు, ఆవిడ గారు నీకు పోటీగా రాబోయే ఎన్నికల్లో సెక్రటరీ పదవికి పోటీ చేస్తుందట. నిజంగానా? వాళ్ళ ఆయన కోటీశ్వరరావు చాంబర్ ఎన్నికల్లో మీ ఆయన్ని ఓడించాడు కదా. ఇప్పుడు తను కూడా క్లబ్ ఎన్నికల్లో నిన్ను ఓడించి తన గొప్పను చూపుతుందట. ఎవరు చెప్పారు? ఇంకెవరు, ఆవిడ గారే. నువ్వు రాకముందు మా దగ్గరకొచ్చింది. వస్తూనే నేనెవరో నా లెవెలేంటో తెలుసు కదా, మీరందరూ నాకే సపోర్ట్ చేయాలంది. మీరేమన్నారు? వాట్ సంగీత, నిన్ను కాదని మేం దాన్నెవరినో సపోర్ట్ చేస్తామా? థ్యాంక్స్. మాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, దానికి నువ్వే బుద్ధి చెప్పాలి. అదిగో ఆ పోజ్ చూడు, గంజినీళ్లు తాగేదానికి బెంజికారన్నట్టు తరవాణి తాగేదానికి కూల్ డ్రింకు. డబ్బమ్మా డబ్బు, డబ్బొచ్చి పడితే ముష్టిది కూడా మొనగత్తిని అనుకుంటది. మరి అనుకుంటే పర్వాలేదు కానీ సౌందర్య గురించి అలాంటి కారుకూతలు కుయ్యచ్చా? అయ్యో సారీ. నా కూతురు గురించా? ఏమంది? ఏదో అందులే, వదిలే. చెప్పు.
అది ఏం కూసింది? ఎందుకు అడుగుతావులే? నీ కూతురు కంచట, మొగుణ్ణి పక్కలోకే రానివ్వదట. నీ కూతురు పెట్టే బాధలు తట్టుకోలేక నీ అల్లుడు దేశాలు పట్టుకుపోయాట. అంతేనా? మీ ఆయన వాళ్ళ ఆయన కాలి గోటి కూడా సరిపోడు అంది. ఇప్పుడు వాళ్ళ ఆయనది అమెరికా లెవెల్ అయితే మీ ఆయనది అడుక్కు తినే లెవెలట. అటా ఏంటి? ఉన్నది ఉన్నట్టు చెప్పు. చెప్పు, ఏమంది? చెప్తాను గాని నువ్వు బాధపడకూడదు మరి. అసలు ఏమందో చెప్పు. మీ ఆయన ఆరిపోయాడు అంది. రేపో మాపో దివాలా తీసి ఐపీ పెట్టేస్తున్నాడు అంది. అబ్బో, ఇంకా చాలా చాలా అందిలే. మా నోటితో అనలేనివి నువ్వు విని భరించలేనివి. చూసారా పిచ్చి కుక్కని ఎలా రెచ్చగొట్టాము? చూడు చూడు ఎంత దూకుడుగా వెళ్తుందో కసుక్కు కరిచేయటానికి. లేకపోతే ఆ రాధ మనకే లెక్చర్లు ఇస్తుందా? అబ్బా, జరిగింది వదిలేసి జరగబోయేది చూడండి. ఫ్రీ షో. ఏ రాధా, ఎంత పొగరే నీకు! ఎంత పొగరే నీకు! ఒకప్పటి నా ఇంటి దాసివి నా మీదే పోటీ చేసేంత ధైర్యం వచ్చిందా? సంగీత, ఏం మాట్లాడుతున్నావు? ఏ నడుమంత్రపు సిరి రాగానే కళ్ళు నెత్తికెక్కాయా? కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటే నీకిచ్చేది మర్యాద? నీ మొగుడు నా మొగుడి మీద పోటీ చేసి గెలిచాడని అంత గర్వమా? వాడు ఒకప్పటి నా ఇంటి కాపలా కుక్క. నా ఎడం చేత్తో విసిరేసిన ఎంగిలి మెతుకులు తిని బతికిన వాళ్ళు నువ్వు, నీ మొగుడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? షడప్! నువ్వెవడివిరా మధ్యలో? అమ్మా బాబు లేని అనాథవి, వీళ్ల పంచన చేరి పొట్ట పోసుకుంటున్న బిచ్చగాడివి, నీక్కూడా కొమ్ములొచ్చాయా? ఏయ్, శివ, చూడు, ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడడం పద్ధతి కాదు. పద్ధతి పద్ధతుల్ని గురించి నువ్వు నాకు చెప్తున్నావా? చూడు, నేను లేనప్పుడు నువ్వు నా వెనక మాట్లాడడం కాదు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మాట్లాడవే. ఏంటి, నా కూతురు కంచా? మొగుణ్ణి పక్కలోకి రానివ్వదా? అందుకే నా అల్లుడు దేశాలు పట్టుకుని పోయాడా? చిచ్చి, ఎవరన్నారా మాట? ఓయబ్బో, ఏం నంగనాచిలా మాట్లాడుతున్నావే? నా వెనక చెప్పాల్సినవన్నీ చెప్పి ఇప్పుడు పద్ధతిలో పోజులు కొడుతున్నావా? సంగీత, నోర్మోయ్! అమ్మగారు అని పిలిచిన ఆ రోజులు మర్చిపోయావా? రాధా, ఈ జన్మకే కాదు, 1,00,000 జన్మలెత్తినా నువ్వు నా కాలిగోటికి కూడా సమానం కాలేవు. గుర్తుంచుకో. ఆపు! ఇంకొక మాట మాట్లాడావో ఏం చేస్తావురా? ఏం చేస్తావు? సంగీత, నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంటి, నాకే వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం వచ్చిందా నీకు? ఏయ్, ఇన్నాళ్ళు యుద్ధం నీ మొగుడికి నా మొగుడికి మధ్య అనుకున్నాను, నీ కూతురికి నా కూతురికి మధ్య అనుకున్నాను. శభాష్! ఇప్పుడు నీకు నాకు మధ్య కూడా అన్నమాట. నేను రెడీ. నీ మొగుడి దెబ్బకి నా మొగుడు టెంపరీగానే పడిపోయాడు, కానీ నా కూతురు దెబ్బకి నీ కూతురు శాశ్వతంగా ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. నాతో పెట్టుకుంటే నీకు కూడా అదే గతి పడుతుంది. గుర్తుంచుకో. ఈ తాచుపాము తోకనే తొక్కావు కదూ, చూస్తాను, నీ అంతు చూస్తాను.
అన్నా ఎవరినడినా చూడలేదంటున్నారన్నా. రేయ్, నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది నా సూరి ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంది. వెతకండి. ఈ విశాఖపట్నం మొత్తం జల్లెడ పట్టైనా సరే నా సూరి ఆచూకి తెలుసుకోవాలి. అలాగే అన్నా. అదేంటి, కృష్ణ మనల్ని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నాడు. అరే మీరా? ఏం కృష్ణ, మమ్మల్ని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావేంటి? అయ్యో నిజంగానే మిమ్మల్ని చూడలేదు. చూస్తే పలకరించకుండా ఉంటానా? ఏమో, డీల్ కుదరలేదని ముఖం చాటేస్తున్నావేమో అనుకున్నా. చీచీ, అలాంటిదేం లేదు. ఏంటి అందరూ ఒకేసారి వైజాగ్ వచ్చారు? ఏమన్నా విశేషమా? విశేషం కాదండయ్యా, విపరీతం. అయ్యగారి కాబోయే అమ్మగారు అక్కడి నుంచి తప్పించుకొని వైజాగ్ వచ్చేసిందని తెలిసి ఏంటి రుద్రా గారి చేతిలోంచి తప్పించుకోవడమా? నమ్మలేకపోతున్నానే. అది మా అందరి కళ్ళలో కారం కొట్టి తెలివిగా తప్పించుకుంది. అందుకే దాన్ని ఎలాగైనా పట్టుకుని ఈ రుద్ర అంటే ఏంటో తెలిసేట్టు చేస్తాను. రుద్రా గారు, మీరు ఏమి అనుకోనంటే ఓ మాట చెప్పనా? ఏంటి? అదే, మీరంటే ఇష్టం లేని ఆడదాన్ని ఇప్పుడు పట్టుకున్నా మళ్ళీ పారిపోదని గ్యారెంటీ ఏంటి? అందుకని అదే, ఆ అమ్మాయిని మర్చిపోతే బెటర్ అని. మరిచిపోయేవాణ్ణైతే ఇంత దూరం వచ్చేవాణ్ణే కాదు. నా చేతుల్లోంచి తప్పించుకుంటుందా? వదల్లో. వైజాగ్లో ఎక్కడున్నా, ఆ సముద్రం అట్టడుగున దాక్కున్నా పట్టుకొని తీరతాను.